1000 డిగ్రీల వేడితో మరుగుతున్న లిక్విడ్ స్టీల్ డైరెక్ట్ గా వంటి మీద పడి 8 మంది చనిపోయారు. ఈ రోజు వైజాగ్ లోని స్టీల్ ప్లాంట్ లో ఈ ఘోర ప్రమాదం జరిగింది. స్టీల్ ప్లాంట్ లోని స్టీల్ మెల్టింగ్ స్టేషన్ SMS-2 లో మరుగుతున్న లిక్విడ్ స్టీల్ ని లిఫ్ట్ చేస్తున్న టైంలో మోల్టెన్ మెటల్ లాడల్ నుంచి బకెట్స్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. మరుక్షణమే 1000 డిగ్రీల వేడితో ఉన్న ఆ లిక్విడ్ స్టీల్ మొత్తం అక్కడ ఉన్న వర్కర్స్ మీద పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంకి అక్కడ 10 మంది వరకు ఉండే. అంతమంది మీద ఆ వేడి స్టీల్ పడడంతో స్పాట్ లోనే 8 మంది వర్కర్స్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశారు. ప్రాణాలు కోల్పోయిన ఆ 8 మందే కాకుండా మొత్తం 10 మంది వరకు తీవ్రమైన బర్న్ ఇంజరీస్ తో గాయపడితే వాళ్ళని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఫైర్ ఫైటర్స్ వచ్చి అక్కడున్న మంటల్ని కంట్రోల్ చేశారు. కానీ అప్పటి వరకే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. స్పాట్ లో ఉన్న విజువల్స్ చూస్తే ఎవరికైనా బాధ అవుతుంది. రోజులాగే పూటకూటి కోసం ఇంట్లో ఉన్న పిల్లం బిడ్డల్ని పోషించడానికి డ్యూటీకి వెళ్ళిన వర్కర్స్ కి అదే వాళ్ళ జీవితంలో లాస్ట్ డే అని ఎవ్వరు ఊహించలేదు. ఇలాంటి ఘోరాలు జరిగిన ప్రతిసారి ఒక్కటే ప్రశ్న వస్తుంది, ఇంత టెక్నాలజీ ఉన్నా, ఇన్ని సేఫ్టీ పారామీటర్స్ పేపర్స్ మీద కనిపిస్తున్నా ఇలాంటి హెవీ ఇండస్ట్రీస్ లో ఎందుకు ఎప్పుడు సేఫ్టీ మెజర్స్ ఫెయిల్ అవుతాయి? దీనికి బాధ్యులు ఎవరు? పూటకూటి కోసం వెళ్లి శవమై తిరిగొచ్చే ఇలాంటి పరిస్థితి మారాలి. చనిపోయిన వర్కర్స్ కుటుంబాలకి న్యాయం జరగాలి. లెట్స్ సెండ్ అవర్ కండోలెన్సెస్ టు దేర్ ఫ్యామిలీస్. కోడి కూసే టైంకి న్యూస్ మీ చేతికి. డౌన్లోడ్ వేటి న్యూస్, ది #1 తెలుగు న్యూస్ డైలీ.